ఆ పబ్లిక్ నిన్న మా తాత ఉపాధి పనికి పోయి ఎండల సుడిపడ్డ పిల్ల అని సెలవు తీసుకున్నాడు. మరి ఇవాళ జరంతా రేవులకు వచ్చిండో మరేందో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇప్పుడు మన తాగుబోతు సంఘం అధ్యక్షుడు పల్లె రాములు మాట్లాడాలని కోరుతున్నాం. మీ తాగుబోతుల సంక్షేమ సంఘ అధ్యక్షులా ఇది ఎప్పుడు పెట్టిండ్లు? దీనికి మా ముసలోడు ఎప్పుడు అధ్యక్షుడు అయిండు? ఊళ్ళు ఉంటున్నాడు కదా, నాకు తెలియకుండా అయిండో ఏం పాడు, ఏం మాట్లాడతాడో ఇందా. హలో హలో అందరికి వినబడుతుంది అన్న? ఇది వస్తుందా అసలు? హలో హలో నా మాటలు వినబడతానే మీ అందరికి? ఈయన పడుతున్నది కానీ ముందు మాట్లాడయ్యా. నా పియాతి పియమైన నా తోటి తాగుబోతు మిత్రులందరికీ, అట్లనే వాళ్ళ పైసలతోటి బతుకుతున్న సన్న చిన్నకారు దుకాణపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే తాగుబోతుల సంక్షేమం కోసం తాగుబోతుల సంక్షేమ సంఘం అని ఒకటి పెట్టి దానికి నన్ను అధ్యక్షుని చేసినందుకు నా తాగుబోతు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే సంఘం, మళ్ళా దానికి నువ్వు తోకమట్టల అధ్యక్షునివి. అదో పెద్ద సంఘమా అని కొంతమంది తలకు మార్చినోళ్ళు, నెత్తులకు సౌరాలు వేసుకునేటోళ్ళు, ముఖానికి పావు కిలో మేకప్ వేసుకునేటోళ్ళు అని అంటారు. కానీ వాటికి మనం అసలే భయపడద్దు, వాటిని మనం లెక్క చేయొద్దు. మీరు ఇండ్ల పెళ్ళ మాటలు అయినారు గసుంటది, మా మాటలు మీ చెవికెక్కుతాయా గాని? మన తాగుబోతులు అంటే ఎవరు? ఆర్టీపీలు అంటే రెగ్యులర్ టాస్క్ పేర్లు. మనము ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు ఎన్నమ్మకి అసంటోళ్ళం. అసంటి మన తాగుబోతులని సర్కారులు ఎంత మర్యాద చూసుకోవాలి, మనకి ఎన్ని తీర్ల సౌలతులు చేయాలి, అది లెక్క. మీరు చేసే తాగుబోతు పని అంటేనే ఒళ్ళును ఇల్లును గుళ్ళ చేసే ఆల్క తక్కువ పని అంటే దానికి ఇంకా రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ అని పేరు పెడుతున్నావా? మన ఇళ్ళల్లో మన తాగుబోతులు ఎన్ని తీర్ల కట్టాలు పడతారో ఈ సర్కారులకు ఎరికైనా తెలియదు. పెళ్ళం మీది గంచ పుత్తల కానిచలి అమ్మి మనం తాగుతాం. తెల్లారినాక పెళ్ళం చీపురు గట్ట మర్రేసి కొచ్చిన కోటర్ సీసాను మర్రకుంటా పోయి మళ్ళీ మనం తాగుతాం. ఈ తాగాలన్నీ ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. అసంటి మనల్ని సర్కారు ఎంత మర్యాద బట్టి చూసుకోవాలి. అందుకే మన డిమాండ్లు అన్నీ ఈ సర్కారు తీర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతకు మీ తాగుబోతులకున్న డిమాండ్లు ఏందయ్యా చెప్పు, నేను కూడా ఇంటా. నంబర్ 1, ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టి తాగుడు కోసం ఖర్చు చేసిన నిరుపేద తాగుబోతులను సర్కారులు ఆదుకోవాలి. ప్రతిరోజు కర్మం తప్పకుండా తాగుతున్న తాగుబోతులకు మందు కీసాల మీద సబ్సిడీని కల్పియాలి. మన తాగుబోతులను ఆదుకునేటందుకు తాగుడు కోసానికి బ్యాంకులు లోన్లు ఇవ్వాలి. తప్పదాగి బరండి షాపుల ముంగట పడిపోయిన మా తాగుబోతులను ఇంటికి చేర్చేటందుకు సర్కారే ప్రత్యేకంగా అంబులెన్స్లను నడిపియాలి. తాగి తనువునంతా బరండి షాపులకే అంకితం చేసి ఆస్తులన్నీ కోల్పోయిన 40 ఏళ్లు నిండిన మా తాగుబోతు సోదరులందరికీ సర్కారు ఖచ్చితంగా పింఛన్లు ఇవ్వాలి. 5,000 రూపాయల పింఛన్లు ఇవ్వాలి నెలకు. వామ్మో 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 వామ్మో, కష్టపడి పని చేసి దేశానికి తిండి పెడుతున్న రైతన్నకు కూడా గిన్ని డిమాండ్లు లేవు కదా? అరే ఓహో, ఇది ఇక్కడ దొరుకుతలేవా? అరే కొడుక, మరి ఇన్నొద్దులేసింది ఎందుకే నాకు చెప్తలేరు? మరి మీరు ఇంత కట్టపడుకుంటే మీరు సైలెంట్గా ఉంటారా? మన మీ ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకోపోలే ఈ ముచ్చట్లో? తీసుకోపోలే? అరే అగో ఏందయ్యాగా సమస్య అంత సీరియస్ గా చర్చించుకుంటున్నారు? ఇప్పుడే ఇగో ఈ తమ్ముడు నాకు ఒక ఈనతి పత్రం ఇచ్చిండు. ఈ సమస్యను అవసరం అయితే నేను ముఖ్యమంత్రి సార్ దగ్గర దాకా తీసుకుపోతా. సర్కారు తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే మన తాగుబోతులను గుర్తించి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చి రోజుకు 2 బీర్లు వాళ్ళ ఇంటికే పంపించే పథకాన్ని ప్రవేశపెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అది లెక్క. అట్లుండాలి మన
మనం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. అవతలకి తీవ్ర ఎండలు చేయబట్టి భూగర్భ జలాలు అడుగంటి తాగేటందుకు మంచి నీళ్ళే గతి లేక జనాలందరూ గోసపడుతుంటే మీ తాగుబోతులకు బీర్లు కావాల్సి వచ్చినది బీర్లు. ఏయ్, మన తాగుబోతుల పైసలతోటి సర్కారు నడుస్తున్నప్పుడు మన తాగుబోతుల కోసానికి సర్కారులు ట్యాంకర్ల కొద్ది మంచినీళ్ళు కొని మనకు బీర్లు తయారు చేపియాలన్నా వద్దా? అందుకోసమే మనం ఈ డిమాండ్ను బలంగా సర్కారుకి వినిపించాలి. డిమాండ్ చేస్తున్నారు నేను అంతే, కొట్టురా సప్పట్లు. అది ఎవరికి అక్కరేకొచ్చిన డిమాండ్లు, ఎవని కడుపు నింపే డిమాండ్లు మీ తప్పదాగి తనువును ఇల్లును గుల్ల చేసేదే గాక ఇంకా మా డిమాండ్లు తీర్చాలే అని చెప్పేటందుకు జర్రంతనన్న సిగ్గుశరం లేదా ముసలోడ నీకు? అది మా మనవరాలేదా వార్తలు చెప్తుంది. మన తాగుబోతుల డిమాండ్ అన్ని సర్కారు దృష్టికి తీసుకుపోయేటందుకు అది చెప్తే నువ్వు చెప్పు పిల్ల, నువ్వు చెప్పెట్లానే. సరే మరి అయిపోయింది, మరి ఏం లేదా పారాదే. చూసింది కదా పబ్లిక్, ఎండాకాలంలో చల్లటి బీర్లు దొరుకుతలేవని గిట్లనే తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆబ్కారీ శాఖలకు కంప్లైంట్ చేసిండట. మందుబాబులంతా కలిసి ఆ అన్నకు శాల్వా కప్పి సన్మానం కూడా చేసిండ్రు. తాగుబోతులకు నెల నెల 5,000 పింఛన్ ఇయ్యాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఊరందరిదో ఒక బాధ అయితే గీలదో బాధ అన్నట్టు ఏం చేస్తాం, సర్కారులో గల్లపెట్టే నిండేదే గీ తాగుడు మీదనాయే. వాళ్ళు తాగుడు మానరు, సర్కారోళ్ళు సప్లై చేసుడు మానరు.